చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తూ ఇప్పుడు నేను వస్తే మంచి మంది ఇస్తా అని చెప్పి అంటున్నాడు. అలా చూస్తారు మంది మంచిది ఎత్తుడే మరి వాళ్ళకి ఆ ప్రసారం చేసి ఎనికిటి వస్తారు చూడు, ఎనికిటి పోతారు కదా ప్రసారం చేయటానికి. 10 మందిని బో చేసుకోవాలి కదా, వాళ్ళకి ఎత్తుడు అయ్యాలా అంతే. ఇప్పుడు వీళ్ళకి మరి ఆడవాళ్ళకి అంటున్నాడు ఓటేస్తేనే బో పెట్టండి భర్తలకు అంటున్నాడు. పిల్లల్ని కూడా మొగుళ్ళని కూడా వదిలిపెట్టిపోండి మీరు, మొగుళ్ళు రాలే అక్కడ మీరు ఏలేవాడు పోండి అని చెబుతాడు. అది కూడా చెబుతాడు వాడు అట్టోడు. మరి చంద్రబాబు రేపు మీ ఓటే లేదుగా మొగుళ్ళు కాదు, మీరు ఎందుకు బయటికి పోండి ఇంకొక మొగుడిని పోని అని చెబుతాడు వాడు. వాడి మాటలో ఎవడు నమ్ముతాడు? నమ్మేవాడు నమ్ముతాడు. నమ్మమని మళ్ళీ అట్లా చెప్పాలి కానీ నమ్మేవాడు నమ్ముతాడు. వాడి కోసం వాడు ఆ కేసులు పోసులు రాకుండా చేసుకుంటానికి వాడు చెప్పులు వాడు పడుతున్నాడు, అంతేగాని పేదలు రక్షించడానికి పడుతుండాలి. మరి రాష్ట్రంలో అరాచక పాలన సృష్టిస్తున్నాడు పెట్టాడు. నా కొడుకులు అందరూ ఉంటే వాడి అమ్మ చేస్తాడు. ఏందో వాడు ఉండలేక కేసులు పోసులు ఏదో చిన్నగా బాధపడి అట్ట వాళ్ళని కలుసుకొని వీళ్ళని కలుసుకొని కాళ్ళు పట్టుకొని బోళ్ళు పట్టుకొని బతిని అడుకొని అవి తప్పించుకుంటానికి వాడు ఏదో చేస్తాడు. మన జనానికి ఏం చేసాడు? ఇప్పుడు చేసేవాడు అయితే ఇవ్వాలని నేను చేస్తాను అంటాడు. ముందు 15 సంవత్సరాలు ఉన్నాడు, చేయవచ్చు కదా. ఇవాళ చేస్తాడని అంటే నమ్ముతుడు ఎవడు ఇంకోడికన్నా దద్దపల్లి చెడుకు నమ్మాల్సిందే అంతే. మరి ప్రజలు నేను వస్తే ఇంకా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తాను అని చెప్పి సమావేశం చెప్తాడు. వాడు అన్నీ చెబుతాడు. చెప్పడానికే నాకే నోరు కూకొని మాట్లాడటానికి ఏముంది? మాట్లాడతాడు. రేపు చెయ్యాలి నాకు. ఇప్పుడు అటు పోతున్నా, మీరు కుర్రోళ్ళు ఉరుగుతారు, నేను నేను కూడా వస్తానంటే అటు కుదిరిద్ది, నేను ఉరకొద్దు అటుకి. అలాగే చెప్పడానికి వెళ్ళి చెబుతూ ఉంటాడులే, అవన్నీ మనకెందుకు. ఇప్పుడు వైనాడు పులివెందులు అంటున్నాడంటే వాడమ్మ గ్యారెంటీ 100, 120 అయినా వస్తాయి. ఏ ఇబ్బంది. ముగ్గురు కాదు 50 మంది కలిసి వాడు 120 వాడికి వస్తాయి. ఎట్టు కలిసిన 120కి ఏం తగ్గు. వాడు ఎంతమంది కలిసినా వాడు 120 వస్తాయి. ముఖ్యమంత్రి మళ్ళీ వాడు ఇవన్నీ చెప్పుకుంటే ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇవాళ చెబుతారు, రేపు చివరికి వేసేది అట్లనే పోతాయి. మంచి మంది ఈడు సావాలి ఒట్టి మాటలు ఇవన్నీ ఏది ఈడు ఒక్కటి. ఇప్పుడు అడిగిపోయిన లాక్డౌన్ అప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు మరి పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి విడిపోయినారు. అంతలా లాక్డౌన్లో మరి ఈయన వాలంటీర్లు పెట్టి ఇల్లు తిప్పి మరి కూరగాయలేంది అన్నీ పంచిపెట్టి అన్ని రకాలుగా చేసిండే. మరి లేని వాళ్ళకి అంబులెన్సులు పెట్టి హాస్పిటల్కి తోలి ఎన్ని రకాలుగానో చేసిండు జగన్. ఎప్పుడంటే చేసిండు మరి చంద్రబాబు నాయుడు ఏనాడన్నా? ఇవాళ అన్నీ మాయ మాటలు చెబితే మటుకు ఎట్టయిద్ది. ఒక్కడు కృష్ణుడిని ఎవడేం చేయలేరు. ఎంత పాండవులు కౌరవులు వచ్చి ఒకవేళ కట్టేసినా తెంచుకొనే పోద్ది. వీళ్ళు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. అది ఇప్పుడు మరి జగన్ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓటేస్తేనే అన్నం పెట్టండి ఆడవారికి అంటున్నాడు. అంటే ఇంకెందుకు వచ్చే 4 ఓట్లు కూడా చెడదెంకోటాని అంతే. ఎవరేస్తారు? అరే మొగుళ్ళకి పెళ్ళాలు పోపెట్టకపోతే ఎవరన్నా వింటారంట? చెప్పు తీసుకుని కొట్టరు. ఇంకా పెళ్ళాలు ఎడిపోవాలా, మొగుళ్ళు ఎడిపోవాలా? అది తప్పు కాదు, అట్ట అనొచ్చునా? అది చేయకూడదు. అది ఇలా అధికారంలోకి వచ్చినాక ఆడవారి కుస్తీలు తాలిబొడి తెంచేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. వాళ్ళకి తెలియదు తెంచేసేది, మాకు సాయం చేసేది, మమ్మల్ని ఎట్ట చూసేది, పిల్లల తల్లుల్ని మొత్తం ఏ రకంగా చూసేది. ఒక్కొక్క ఇంటికి వచ్చి 1,00,000, 2 లక్షల రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ఇల్లు ఇచ్చే 4,000, 3,000 ఓట్లు కాసిపోయి అట్టేస్తారా? వెయ్యరు. ఎవరైనా అంత పిచ్చోళ్ళు వెనకటి రోజుల్లో. నాకు 80 ఏళ్ళు వచ్చినాయి. ఎంతమంది ముఖ్యమంత్రులు చూసిన. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు కూడా 3 ఏళ్ళు ఏలిండు. ఏం చేసిండు? ఫలాంది చేసిన ఫలాంది చెందిన అని చెప్పి పొమ్మను ఓట్లు అడగమని పోయి లాక్డౌన్లో నేను అది ఆదుకున్నా ఇది ఆదుకున్నా అటు చేసినా ఆ రకంగా చేసినాను నాకెందుకేరని అడగమను. లాక్డౌన్ ఎప్పుడన్నా వచ్చిండా? ఏసీలో పండుకున్నారు పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు. ఆనాడు ఆదుకుంది ఎవరు? మరి ఈయనేగా. అందరిని ఇళ్ళమ్మడ పంపించి అది వాళ్ళకి ఎట్లుంది, వీళ్ళకి ఎట్లుంది, ఆ మందులేంది, ఈ మందులేంది, కూరగాయలేంది, కోడిగుడ్లేంది, భోజనాలేంది, హై స్కూల్ లేంది, అన్ని రకాలుగా చూసుకుండగా. మరి ఒక నాయకుడు అంటే ఒక మంచి విద్య వైద్యం ఇస్తానని చెప్పాలి, మంచి మందు ఇస్తానని చెప్పినాడు. ఎలా చూస్తారు? అది ఎంత ఇంకా డూప్లికేట్ మాటలు.
అది మంచి ఒక నాయకుడు ఏం చేస్తాడు, ఆరోగ్యం, మంచి మందులు, హాస్పిటల్, పిల్లల చదువులు అని చెబుతాడు ఒక నాయకుడు. ఆ నాయకుడు చెప్పేది ఏంది, మందు నేను ఊరకనే ఇస్తా, మంచి మందు ఇస్తానంటే ఈయన తన సొంతంగా తయారు చేసిండు. ఆయన ఫ్యాక్టరీలో ఉండే ఈయనకి ఆ ఫ్యాక్టరీ వాడు నట్టానికి అమ్ముకుంటాడా? ఎట్లా అమ్ముకుంటాడు? ఈయన గ్యాస్ బాండ్లకు ఆశపడతారు జనం. 3000 పెడితే గ్యాస్ బాండ్లు కొనుక్కుంటారు. ఇవాళ 15,000, 16,000 ఇంటికి, మన ఇంటికి తలుపు తట్టి మన ఇంట్లోకి వస్తున్నాయి అంటే అయిపోదేం కొంటారు, ఈ బాధ కొంటారు, ఎట్టబోదేం కొంటారు. ఆయన సంగతి అందరికీ తెలుసండి. ఇవాళ దొంగతనంగానే ఉంటుంది. ఏ కాడికి రాజధాని పొలాలు తలాలు సొమ్ము చేసుకోవాలా, అబద్ధాలు సబద్ధాలు ఆడి. అదేంది నెంబర్ 1 పొలం. ఆ రాజధాని అంటే కట్టేది కాదు, ఉండేది కిష్టొడ్డు, ఎప్పుడు నీళ్ళు ఊరుతానే ఉంటాయి. అది ఎందుకంటే సింగపూర్, జపాన్, మలేషియా అన్నిటికీ అమ్ముకోవాలని చేసిండు. అది కుదరలేదు పథకం. మళ్ళీ అయినా వచ్చి దాన్ని ఏదో ఒకటి సేల్ చేసుకోవాలని ఉంది. అంతేగాని వాళ్ళు చేసేదే గెలుతుడు జగన్ 100 తోటైనా ముఖ్యమంత్రి వాడే గ్యారెంటీ. అది వీళ్ళు చేసిన పనులు వేయి ఫలాంది మేము చేసిన చెప్పమను. బీజేపీ వాళ్ళు కానీ మరి వీళ్ళని కానీ ఏయన్నా ఇలా పురంధేశ్వరి వచ్చి వాళ్ళ భావన కాపాడుకోవడానికి కలిపి అందరినీ చేస్తుంది. కానీ ఎప్పుడన్నా ఏమైనా చేసిందామా? మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీతో భాగస్వామ్యం అయ్యాడు. అవన్నీ వాళ్ళు ఇండియా అంటే అసలు నమ్మరు ఇక్కడ జనం. ఇండియాలో ఏం చేస్తారు, ఏదైనా ఆదాయం పోతుంటే ఆ ఓటాలు మనకు సగం ఇస్తారు, అంతేగా. మన ఓట మనకి ఇస్తుంటారు. ఇంకా ఆయన చేసేది ఏముంటుంది, ఈయన చేసేది ఏముంటుంది. రాష్ట్రం కోసం నేను నిద్రలేని రాత్రులు గడిపాను ఢిల్లీలో అని చెప్తున్నాడు. ఎందుకు వాళ్ళ కోసం కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఎట్న వాళ్ళ బతిలు పట్టుకొని భంగపడి ఏదో ఒకటి మంచిగా అయ్యి ఆ కేసులు బాగొట్టుకోవటానికి, అంతకంటే ఇంకేమీ లేదు. లేదు నేను మన ఆంధ్రాలో ఇదిగో ఈ పని చేసిన, ఇదిగో నేను ఇది చేసిన, నేను ఇది ఇచ్చిన, నాకు మీరు ఎందుకు వేయరు నేను అని చెప్పమాను. ఏమన్నా ఉందా? ఇది దేని మీద వస్తావు రేపు పొద్దున్న? నువ్వు మంచి మంది ఇస్తాను మగవాళ్ళకి మీరు బోబెట్టగాకుండా ఆడవాళ్ళకి చెప్పేది ఇదేనా పద్ధతులు? ఇదేనా రాజకీయం? అది అట్టనే కృష్ణుని కట్టేసినారు మొత్తం ఏకమైన. కృష్ణుడు తప్పించుకొని వస్తాడు, ఎట్లయినా తప్పించుకొని వస్తాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మంచి మందు ఇస్తానని చెప్పడం జరిగింది నిన్న కుప్పం పర్యటనలో. ముఖాముఖి మహిళా ముఖం మందు వల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు మందు అనేది మామూలుగా ఎవరు పడితే వాళ్ళు తాగుతూనే ఉంటారు. అలవాటు ఉన్నవాడికి తప్పదు. మందు బ్యాడే, ఏది మామూలు మందు రావట్లా. కొంచెం ఇప్పుడు మందు అనేది ఏదైనా ఒకటే, కాకపోతే కొంచెం ఈ మందు బాగలా, దానికి ఒప్పుకుంటాం. అది సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఆడవారికి పుస్తులు తెంచేస్తున్నాడు తాలిబొట్లు అని చెప్పి చెప్పడం జరిగిందండి. ఎలా చెప్పి ఆడవాళ్ళకే ఇక డబ్బులు మొత్తం ఎత్తుంది, ఇంకా పుస్తులు ఎందుకు తెంచుతారు? ఏ రకంగా పుస్తులు తెంచేది అంటే ఎలా? పుస్తులు తెంచారని అన్నారు, ఎలా వచ్చి తెంచుతున్నారని. ఈ రాష్ట్రంలో శ్రేయస్సు కోసమే నేను నిద్రలో మానుకొని ఇప్పుడు ఎన్డీఏతో కూటమి జట కట్టానని చెప్తున్నారు సార్. ఎవరో చంద్రబాబు గారు? చంద్రబాబు గారు చెప్పి ఎన్ని అబద్ధాలే. ఎందుకనంటారు? అంతే మరి. ఇప్పుడు అంతకుముందు గెలిచాడు, రైతు రుణమాఫీ అన్నాడు, అవి అన్నాడు, ఏది చేయలేదుగా. అప్పుడు రైతు రుణమాఫీలు 4,000 శాంక్షన్ ఇస్తాను. జగన్ గారు కూడా ఇస్తాడు. ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు చేసాడుగా. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎన్డీఏ కూటమికి వస్తున్నాడు కదా, టీడీపీ, జనసేన, బీజేపీ అయినా కానీ ఏం చేయలేరు, గెలవరు. చంద్రబాబు గారు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 3 గ్యాస్ బండ్లు అమ్మ 15,000 అంటున్నారు. మేము పోవాలి ఇక బస్సులు పెడితే ఆటోలు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ పెట్టారు తెలంగాణ, మరి ఎక్కడ కూడా పెడతారు. ఆటోలు ఎలా బతుకుతారు ఉచిత ఫ్రీ బస్సులు పెడితే? అది రాబోయే రోజులు ఎలా ఉంటుంది? వైసీపీ పాలనలో అధికారంలోకి వస్తుంది. ఎందుకని అంటారు అంత? చెప్పినట్టు చేసాడుగా జగన్ గారు. నమ్మకం ఉందా? మా నమ్మకం పక్కాగా 95%. మరి వీళ్ళిద్దరు కలిసి 160 సీట్లు గెలుస్తామంటున్నారు. ఎవరిద్దరు? జనసేన, టీడీపీ. వాళ్ళ వల్ల కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అసలు కాదు. అంతే. ఇప్పుడు వాళ్ళ అన్నగారే చేసాడు, వాళ్ళ అన్నగారే గెలవలేకపోయాడు, ఏనేం చేస్తాడు వచ్చి? పవన్ కళ్యాణ్ అసలు ఎవరు నమ్ముతారు? అంతే కదా. జనాలు ఎవరికైనా వస్తారు, జగన్ గారికి వస్తారు, పవన్ కళ్యాణ్కి వస్తారు, టీడీపీకి వస్తారు, ఎవరికైనా వస్తారు. కానీ ఆ టైంలో గెలిచేది కావాలి కదా.
అప్పుడు ఆ టైంలో ఓట్ బ్యాంకింగ్ ఉన్నది కావాలి. ఇవన్నీ జనాలకి నువ్వు ఇచ్చిన 500 నీ వస్తాను, నేను ఇచ్చిన 500 ఎవరైనా ఇస్తారు. అలా ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారు జగన్ మీద. ఇప్పుడు మంచి చేసే వాళ్ళని ఎప్పుడు వ్యతిరేకత కనుక చూస్తారు. ఇప్పుడు 10 పనులు చేశారనుకో, దాంట్లో 2 తప్పులు ఎవరికైనా ఉంటాయి. భగవంతుడికి 10కి 10 చేయరుగా, దేవుడు అనే ఒకటే 10కి 10 చేయరు కదా. ఎవరికైనా ఉంటుంది 2 తప్పులు అనేది, అవి సరిదిద్దుకుంటారు. 2024 ఎవరు గెలుస్తారు సీఎం? పక్క సీఎం జగన్ గారే. జగన్ ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? జగన్ ఎందుకు కావాలంటే ఏం చెప్పేది ఏం లేదు. జనాల్లో చెప్పింది చేసిన వ్యక్తి ఆయన ఒక్కడే. ఇప్పుడు 10 పథకాలు పెట్టారన్నారు, 10 పథకాల్లో 10కి 20 పెట్టి అమలు చేశాడుగా. చేశాడా చేయలేదా మీకు తెలుసు కదా. అలాగే ప్లస్ జగన్ గారు ఎందుకు రావాలి అంటే, జగన్ గారి వల్ల అభివృద్ధి జరగకపోవచ్చు. అభివృద్ధి ఇప్పుడు కాదు, 2 సంవత్సరాలు కరోనా టైంలో ఇదైంది ఏంటి, ఏం చేస్తారు? ఎవరికైనా 2 సంవత్సరాలు అంటే మరి ఇదే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశంలో, మహిళా సమావేశంలో కుప్పంలో నేను వస్తే మంచి విద్య వైద్యం ఇస్తానని చెప్పకుండా, జగన్ గారు ఇస్తున్నారుగా, చెప్పకుండా మద్యం ఇస్తానని చెప్పడానికి ఎలా తెలుసు? అది రాంగు. ఇప్పుడు మద్యం అనేది మన లిమిట్ని బట్టి, మన మోతాదుని బట్టి తీసుకునేది. ఇప్పుడు నువ్వు తాగేవాడు ఒక కోట తాగాలి, లేకపోతే తాగుతారు. సరే నా ఇష్టం అది, నేను తాగుతాను, తాగకుండా ఎవరు ఉండరు. అది బారుంది మళ్ళీ అది ఇష్టం లేదు. దాంట్లో పిచ్చి మంది ఇచ్చి 8 మందిని చావనీకాడు. 8 మంది చనిపోయాడు. ఎప్పుడు 2014లో కుప్పంలో భర్త గెలుస్తాడు, 70,000 ఓట్లతో గెలుస్తాడు. అది వాడికి ఎయిరో మొత్తం మండలాల కేంద్రాలు మొత్తం వైసీపీ గెలిచింది. ఎంపీటీసీలు కానీ పంచాయతీ పేర్లు మొత్తం వాడికి వెళ్తాడు. వాడి దేశం మొత్తం చూసుకో. ఇప్పుడు వాడి ఇటు చూసుకోవాలి సీట్ల గురించి. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, శ్రేయస్ కోసం ఎన్డీఏ కూటమి కట్టామని చెప్పి ఇప్పుడు కుప్పం ప్రజలతో చెప్పడం జరుగుతుంది. వాడు పవన్ కళ్యాణ్ పాపం పిచ్చోడే నమ్మాడు. వాళ్ళని మొత్తాన్ని పంపించి సీట్లు ఇప్పించుకున్నాడు. నాయుల్ని మొత్తాన్ని మోసం చేశాడు వాడు పిచ్చోడి పాపం. వాడు ఇనికిడిది పోయి భుజం చేసి తట్టి వాళ్ళకి సీట్లు ఇప్పించుకున్నాడు చంద్రబాబు. వీడు అమాయకుడు. వీడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు టీడీపీ ఓటేస్తేనే భార్యలు భర్తలు అన్నం పెట్టండి అని చెప్పడం పిలుపునిచ్చాడు. మోసం, అది మోసగాడు, పచ్చి మోసం. అదే పచ్చి మోసం. జగన్ అనేవాడు వైట్ పేపర్ లాంటి వాడు. జగన్మోహన్ రెడ్డి వాడు అబద్ధం చెప్పడు. వాడు 5 లక్షలని చెబుతారు రేపు రుణమాఫీ చంద్రబాబు. జనాలు నమ్మరు. మేము వేసేది జగన్కి ఓటేసేది. చంద్రబాబు నాయుడు వస్తే మంచి మంది ఇస్తానని చెప్పి అసలు తీసేస్తే పోయిద్దిగా, మంచిది ఎందుకు అసలు తీసేస్తే పోయిద్దిగా. మా బోటోళ్ళని పోతాం కదా. ఇప్పుడు మేము 400 పెట్టి తాగుతున్నాము. అసలు తీసేస్తే కమ్మ 4 రోజులు కదా జబ్బును బట్టి హాస్పిటల్ చెప్పుకున్న తర్వాత మామూలుగా ఉంటుంది, బతుకుతాం శుభ్రంగా. అసలు తీసేయాలి, మంచిది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు పుస్తులు ఏం చేస్తున్నాడు అంటున్నారు. ఈ ఊరు వాళ్ళు చదువుతూ ఉంటారు. ఎట్లా నేను చెప్పదు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చినా, నీ జీతం వస్తుందని ఇలా తెచ్చుకొచ్చాను. వాడు పనులు వాడి తెప్పలు వాడిది, ఊడు కుర్చీవాడు కాపాడుకుంటాను తప్పితే ఏమీ లేదు. ఆడ కుర్చీ కాపాడుకోవడానికి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? మరి చదువుతారు. ఎన్ని మామూలు సాధ్యమే. ఏకలు చేసేది ఏముంది? ఇప్పుడు నేను దొంగతనానికి పోయినప్పుడు ఎన్నో చెప్పాలి అబద్ధాలు, తప్పదు. ఇవన్నీ సాధ్యమే. ఇదంతా ఎన్ని వచ్చినా కానీ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తాడు. 100 సీట్లతోటైనా సరే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మరి రాష్ట్ర ప్రయోజనం కోసం, శ్రేయస్ కోసం కూటమి ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఆయన ఒక్కడైతే ఎట్లా తట్టుకోలేక వీళ్ళందరూ కలుపుకున్నాడు. వాడు ఒక్కడికైతే వాడు ఆయన ఒక్కడనుకో, చంద్రబాబు నాయుడు ఒక్కడనుకో కుప్పంలో కూడా గెలవడు. అందుకని వీళ్ళందరూ కలుపుకుంటే డిపాజిట్లు అని వస్తాయని వీళ్ళందరూ కలుపుకున్నాడు. అని తప్పితే ఏమీ లేదు ఆడ. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, 160 సీట్లు గెలుస్తామన్నారండి. వాళ్ళ గెలిస్తే గెలవచ్చేమో మనం చెప్పేది. జగన్ కూడా చెప్పాడు 150 ఇదేని. వస్తాడా? రాడు కదా. ఏదో అధికారంలోకి వస్తారు. సార్ కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు ఎలా చూస్తారు? కుప్పం పర్యటన వాళ్ళ సొంత ఊరు కుప్పం అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ఏమనే వాళ్ళు కుప్పం అని చెప్పుకుంటాడు. గత 10 ఏళ్ళ నుంచి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు పట్టుమని 10 లీటర్ల నీళ్ళు ఇచ్చినాడా? జగన్ గారు వచ్చిన తర్వాత కుప్పంలో ఉన్నటువంటి కాలువల మొత్తానికి నీళ్లు పంపించిన ఘనత ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కుప్పంలో ఏమైనా బస్టాండ్ కట్టించాడు, కుప్పం ప్రజలకి ఏమైనా చేశాడు, ఏదైనా ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందడానికి ఏమన్నా ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా కట్టించాడా? ఆయన కుప్పంలో పోటీ చేయడానికి ఆయనకి ఏం హక్కు ఉంది? 40 ఊరు సొంత గ్రామం అయినంత వరకు అయినా కానీ పోటీ చేయాలనే నా విశ్లేషణ ఉందా? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే అధికారంలోకి వస్తే మంచి మద్యం ఇస్తానని చెప్పి ఇప్పుడు నిన్న ముఖాముఖిగా మహిళల సమావేశంలో చెప్పడం జరుగుతుంది.
చంద్రబాబు నాయుడు మద్యం ఇస్తానని అంటున్నాడు. మద్యం ఎవరికి కావాలా ఈ రోజుల్లో? ప్రజలకు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ బిడ్డలకి సరైన విద్య, సరైన భవిష్యత్తు, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇలాంటివి కావాలని కోరుకుంటున్నారు. కానీ మద్యం ఇస్తే ఏంది? గతంలో 2014 నుంచి 2019 దాకా రూలింగ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన పెట్టిన బ్రాండ్లే కదా ఈ రోజు కూడా నేడు కూడా నడుస్తుంది. వాళ్ళే దుష్ప్రచారం చేస్తున్నారు కదా మన పార్టీ మీద. సార్ ఇప్పుడు ఎలా చూస్తారు ఈ పరిణామాలు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడవారి పుస్తులు తెంచేస్తుంది, ఇప్పుడు తాగుబుట్టులు తెంచేస్తుందని చెప్పడం జరుగుతుంది. గతంలో 2014 నుంచి 2019 దాకా ఇదే టీడీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళ బిడ్డలని చదివించుకోవాలంటే వాళ్ళ మెల్లో ఉన్నటువంటి పుస్తులు తాకట్టు పెట్టి వాళ్ళ బిడ్డల్ని బడికి పంపించే దుస్థితి ఆ రోజుంది. ఈ రోజుల్లో పొలాలు అమ్ముకొని కూడా పార్టీ కోసం పనిచేసిన ఎంతోమంది టీడీపీ నాయకులు కూడా ఈరోజు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. వాళ్ళు బయటూరులో పోయి రోజువారీ కూలీలు చేసుకుంటూ బతుకుతున్న పరిస్థితి ఈరోజు టీడీపీ నాయకులకు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ బిడ్డలని ఏ పార్టీ ప్రాంతీయ వర్గం ఏమి చూడకుండా బిడ్డలకి సమానమైనటువంటి విద్యను కల్పించాలని ఒక భావనతోటి పేద బిడ్డలందరికీ నాడు నేడు అనే ప్రోగ్రామ్ తోటి మంచి విద్యని అందిస్తున్నాడు. దుష్ప్రచారం ఈరోజు ఏంది? గత ప్రభుత్వం నుంచి కానీ మన రూలింగ్లోకి వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఎల్లో మీడియాస్ మొత్తము దుష్ప్రచారం చేస్తున్నారు కదా. అంటే చంద్రబాబు నాయుడు నిన్న ముఖాముఖిలో మాట్లాడుతూ కూడా ఏమన్నాడంటే ఈ ఎన్డీఏ కూటమి అనేది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం అని చెప్పడం జరుగుతుంది. 2014లో ఎన్డీఏ కూటమి అని ఎందుకు రాలా? అప్పుడు భయపడలేదా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు భయం పట్టుకుందా చంద్రబాబు నాయుడికి? ఎందుకు ఎన్డీఏ కూటమి అనేది దేనికి? గతంలో కాంగ్రెస్ని తిట్టాడు, గతంలో బీజేపీ పార్టీని తిట్టాడు. మాకు జై సమైక్యేంద్ర అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఢిల్లీ పోయి బీజేపీ వాళ్ళతోటి మద్దతు కలిపాడు. అమిత్ షాకి అపాయింట్మెంట్ కోసం 4-5 రోజులు ఢిల్లీలో వేచి ఉన్నాడు. తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షా చెప్పులు వేయించింది ఈ నారా లోకేష్ కాదా, ఈ చంద్రబాబు నాయుడు కాదా, ఈ ఎన్డీఏ పార్టీ వాళ్ళు కాదా? అప్పటిదాకా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అప్పటిదాకా చంద్రబాబు నాయుడు తిట్టినారు, బీజేపీకి చెప్పులు వేయించాడని. ఈరోజు ముండల్లాగా ముగ్గురు కలిసి వస్తున్నారు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను స్లీపింగ్ లేకుండా అంటే నేను నిద్రలేని రాత్రులను గడిపానని చెప్పట్లేదు. ఎక్కడ జైల్లో గడిపాడంట? ఢిల్లీలో గడిపితే అది ఏదో వాళ్ళ ఇంట్లో గడిపితే బాగుంటుంది. ఢిల్లీలో గడిపితే రోడ్ల మీద గడిపితే ఏముంటుంది? అది ఏదో కొంపల్లో దొరికాడని ఆరోపణలు చేస్తారు. సార్ ఎలా ఉంటుంది అంటారు? ఎన్ని పార్టీలు పొత్తులతో వచ్చినా పొడిచేదిలే, పీకేది ఏంలే. మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎలక్షన్లో గత ప్రభుత్వంలో 151 సీట్ల కన్నా ఈసారి 175 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఆయన చేసిన పరిపాలన మంచిగా ఉంది, అందువలన 175 సీట్లకి ఈ 175 వస్తాయని మేము భావిస్తున్నాం. హలో, అంటే ఉమ్మడి మీద ఎన్డీఏ కూటమి మీద 160 సీట్లు గెలుస్తామంటున్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ 160 సీట్లు గెలుస్తాడంట అన్న. 175 సీట్లు గెలిస్తే 160 సీట్లు అడేలుగా వేస్తారన్న. గతంలో పట్టుమని 23 సీట్లు ఏమో వచ్చినాయి. ఇంకా 165కి 160 ఎలా వస్తాయన్న? ప్రజల్లో వ్యతిరేకత ముమ్మరంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీలు చేస్తానన్నాడు. రైతులకి ఏమన్నా చేశాడా? ఇంటికో జాబ్ అన్నాడు, ఏమన్నా ఇచ్చాడా? అదేవిధంగా ప్రతి ఇంటికో జాబ్ అన్నాడు, ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ప్రతి ఆడబిడ్డకు ఇంత ఇస్తానని చెప్పేసి చెప్పాడు, ఇచ్చాడా? చివరిలో పసుపు కుంకుమ ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అట్లాంటి మోసం చేసే వ్యక్తిని ఎవరు నమ్ముతారు?